హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌడీ స్టార్ ది విజయ్ దేవరకొండ నటించిన మూవీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి టు గెట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే మూవీ అయితే అంత బాగా ఏమీ లేదు. స్టోరీ విషయానికి వస్తే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి తనకు ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేశాడు, వాడిని గెలికితే ఎంత దూరం వెళ్తాడు అనేది కీ స్టోరీ లైన్. మీరు బడ్జెట్ పద్మనాభం మూవీ చూసారా? పరశురాం గారు ఆ మూవీ ఇన్స్పైర్ అయి తీసాడేమో అనిపించి నాకు మూవీ చూస్తే. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ ఓకే, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్తో అలా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది, రిపీటెడ్ సీన్స్తో చిరాకు తెప్పిస్తుంటుంది. మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేశారా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అన్ని మూవీస్లో ఒకేలాగా అనిపిస్తుంది అని? చాలా ఇంప్రూవ్ కావాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అర్జున్ రెడ్డి, గీతా గోవింద మూవీస్లో చేసిన యాక్టింగ్ ఈ మూవీలో కూడా చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ నుండి ఇంకా బయటకు రాలేదేమో అనిపించింది నాకైతే. మృణాల్ ఠాకూర్ మూవీకి ఒక పెద్ద అసెట్ అనే చెప్పాలి. తన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే కొన్ని సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎం మాత్రం సరిగ్గా లేదనే చెప్పాలి. ఎందుకో డైరెక్టర్ పరశురాం గారు చాలా సీన్స్ని ఫోర్స్డ్గా రాసుకున్నాడేమో. ఆ సీన్స్ చూస్తే పెద్దగా కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే డిస్కనెక్ట్ అవుతాం. ఈ మూవీ రిజల్ట్ ఏదైనా కారణం దానికి పరశురాం గారనే చెప్పాలి. ఫైనల్గా ఈ మూవీ గురించి ఒకే మాట, బిలో యావరేజ్ అనే చెప్తాను.